బ్యాక్ టు న్యూస్ 2025 ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కి నేటితో ఏడాది పూర్తయింది. ఉగ్రవాదుల దాడుల్లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనైంది. ప్రతీకారం తీర్చుకోవాలని నినదించింది. ఈ ఉగ్రదాడికి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాదులే కారణమని తేలటంతో మన సాయుధ దళాలు మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో 100 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారు. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్ భద్రతా దళాలపై యావత్ దేశం ప్రశంసలు కురిపించింది. ఆపరేషన్ సింధూర్ కి ఏడాదైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మన సాయుధ దళాలు సాటిలేని ధైర్యం, ఖచ్చితత్వం, సంకల్ప బలాన్ని ప్రదర్శించాయి. పహల్గాంలో అమాయక భారతీయులపై దాడి చేయడానికి సాహసించిన వారికి మనవాళ్లు సరైన సమాధానం చెప్పారు. మన దళాల శౌర్యానికి యావత్ దేశం వందనం చేస్తోంది. జాతీయ భద్రతని పరిరక్షించడంలో భద్రతా దళాల నిబద్ధతకు ఆపరేషన్ సింధూర్ ప్రతిబింబంలా నిలిచింది. ఉగ్రవాదాన్ని ఓడించేందుకు ఎప్పట్లాగే దృఢంగా ఉన్నామని ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ట్వీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవ సందర్భంగా దేశాన్ని కాపాడుతున్న మన సాయుధ దళాల శౌర్యానికి, త్యాగాలకు మనం వందనం చేస్తున్నామని, వారి ధైర్యం, అంకిత భావం దేశాన్ని నిరంతరం కాపాడుతున్నాయని పేర్కొన్నారు.